హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సండే అయినా మండే అయినా ఏ డే అయినా సరే లేడీస్కి యాజ్ యూజువల్ వర్క్స్, ఇంకా సండే రెస్ట్ అని అనుకుంటాం కానీ ఆ రోజు ఎక్కువ వర్క్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. సో అందుకోసమైతే నాకు ఎక్కువ పని ఉన్నట్టు, నాకు ఆ రోజు ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది, ఉంటుంది కూడా. కాకపోతే టైంకి అయిపోవాలన్నా ఫిక్స్డ్ టైం అయితే ఉండదు. స్కూల్కి అయితే మనకు టైం పెట్టాలని ఉంటుంది. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. అదొక్కటి బెనిఫిట్ అయితేను. సో ఇంకా మిగతా పనులు అయితే ఇంకా యాజ్ యూజువల్ అనమాట. సో ఈరోజు ఏంటంటే గురు పౌర్ణమి కదా, అందుకని సండే రోజున కొంచెం స్పెషల్గా చేసుకున్నాను అనమాట. లేదంటే సండే రోజున అంత హడావుడి పూజ టైంకి అయితే కేటాయించను, నార్మల్గా దీపం పెట్టేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే గురు పౌర్ణమి కదా, స్పెషల్గా చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇంకా తెల్లవారుజాము నుంచి కూడా కంటిన్యూగా వర్షం అలాగే గాలి కూడా వేస్తుంది అనమాట. సో ఇంకేం చేస్తాం, చాలా క్లైమేట్ అయితే కూల్గా ఉందండి. పడుకోవాలనిపించింది ముందైతేను. ఫ్రెష్ వచ్చాక అయితే మొత్తం ఎగిరిపోయిందనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది. నేను ఈ సైడు ఉన్న డోర్ కూడా పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఒక్క 2 మినిట్స్ అయినా అక్కడ కూర్చోవాలని అనిపిస్తుంది. యాక్చువల్గా రోజంతా కూర్చోవాలనిపిస్తుంది, కాకపోతే అంత టైం ఉండదు. ఇంకా చూసారు కదా, ఇక్కడ నాకు ఎర్లీ మార్నింగ్ 5కి లేచినప్పుడు ఏంటంటే ఇక్కడ మా వాళ్ళది షార్ట్స్ది తాడు పడిపోయినట్టుంది గాలికి అయితేను. సో పైన ఉండింది. నాకు ఆ చీకట్లో ఏంటంటే ఏదో ఉంది, కదలట్లేదని భయం వేసింది అనమాట. ఏంటంటే వర్షం కదా, ఏం చెప్తాం, ఏంటంటే ఎర్రలు ఇంకా ఇది వానపాములు. మా చిన్నప్పుడైతే మాకు పెంకుటిల్లేదేమో చాలా వానపాములు వచ్చేసేయండి. అసలు అంటే నడుస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడంతా భయమే, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అనమాట. ఇప్పుడు బల్లిని చూసినా నాకు భయం, ఎందుకంటే నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. సో తొందరగా నేను ఏదైనా పడినా సరే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను. నాకు అలాగే సెంటిమెంట్ ఎఫెక్ట్ కూడా నాకు అలానే పడుతుంది అనమాట. సో అందుకోసం ఏదైనా సరే తూచి నడుస్తూ ఉంటాను. సో అందుకే నడిచేటప్పుడైనా చూసుకునేటప్పుడు మార్నింగ్ లేచేసరికి కూడా నేను గోడ మీద ఎక్కడైనా బల్లి ఉందా అని చూస్తాను అనమాట. ఎందుకంటే డోర్ తీసినప్పుడు పడిపోతాయని భయం. నేను పడినప్పుడు చాలా అంటే ఫేస్ చేశాను, రియల్గా ఫేస్ చేశాను. నేనే కాదు, ఈవెన్ అమ్మ కూడా నాకు ఎప్పుడు చెప్తుంటుంది జాగ్రత్తగా చూసుకో, నేను ఒక్కసారి పడితే చాలా మనకి చూపించింది. అలానే నేను కూడా అలాగే ఫేస్ చేశాను అనమాట. అంతే ఫేస్ చేసే మాత్రం చెప్తాను, ఇంత క్లియర్గా అయితే చెప్పలేము కదా. ఇంకెప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఉండేవే. సో ఇంకెప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ముందు రోజు నైట్ అయితే ఇంకా క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే సో పని సరిపోతుంది, ఇంకా పడుకుని పోతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ 4-5 అయినా లెగాలి కదా, పిల్లలకి ఇంకా బాక్సులు ఇవన్నీ ఉంటాయి. సో అందుకోసం అయితే తొందరగా లెగుస్తున్నాను. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. నేను ఫ్రెష్ అయ్యి ముందుగానే ఏంటంటే స్టవ్ మీద ఒక పక్క ఇడ్లీ, ఒక పక్క హాట్ వాటర్ పిల్లలకైతే పెట్టేస్తాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనమాట, మరిగిపోతాయి వాటర్. అలాగే ఇంకా ఇడ్లీ కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఈ లోపు అయితే తర్వాత మిగతా పనులు నేను దగ్గరుండి చేసుకుంటాను. నైట్ అయితే శనగలు నానబెట్టుకున్నానండి, గురు పౌర్ణమి కదా, ప్రసాదం కోసం కొన్ని పచ్చివి తీసుకున్నాను. ఎందుకంటే మాలగా గుచ్చి బాబా గారికి కానీ దత్తాత్రేయ స్వామి గారికి కానీ ఇంకా దక్షిణామూర్తికి మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దానికైతే మనం 21 కానీ 51 కానీ 108 కానీ దండ గుచ్చుకొని వేసుకుంటే మంచిది. సో నేను ఎన్ని వీలైతే అన్ని చేస్తాను. ఇప్పటికే టైం అయిపోతుంది. నాకు మార్నింగ్ చేసుకుంటేనే తొందరగా ప్రశాంతంగా అయినట్టు అనిపిస్తుంది. మా వాళ్ళు ఒక్కొక్కరిగా ఫ్రెష్ అయ్యి వస్తారండి. పిల్లలు వస్తారా ఇంకా బయటికి, ఇంకా వాళ్ళు వస్తే నాకు పని అయితే అస్సలు అవ్వదు. వాళ్ళు ఎదురుగుంటా కూడా ఇంకా నాకు పని ఏమీ జరగదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఈ పనులే సరిపోతాయి. అందుకోసం అయితే ఇంకా నేను తొందరగా అయితే
ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను. పూజ అంతే కంప్లీట్. కొన్ని ఏంటంటే బౌల్ ప్రసాదం కోసం తీసుకున్నాను, కొన్ని పచ్చివి నానబెట్టినవి, కొన్ని దండగుచ్చడానికి, మిగతావి అయితే సాల్ట్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. విజిల్ ఒక 3 విజిల్స్ అయితే సరిపోదు, నైట్ మొత్తం నాని కాబట్టి. ఆ ఉడికిచ్చినవి ఏంటంటే అసలు యాక్చువల్గా టెంపుల్కి వెళ్దామని చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. ఈరోజు చక్కగా పిల్లలు నేను వెళ్దాము, అక్కడే భోజనం పెడతారు బాబా టెంపుల్లోనే అని అనుకున్నాను. బట్ అస్సలు అంటే అస్సలు అవ్వలేదు. ఇంక వర్షం అయితే అస్సలు ఆగలేదండి, మా ఊర్లో అయితే అసలు ఆగలేదన్నమాట. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయాను. సో నేను అనుకుంటే నేను ఒక్కదాన్నైనా ఎంత కష్టమైనా సరే నడుచుకుంటూ అయినా వెళ్ళిపోతాను అనమాట. అటువంటిది ఇంకా ఈరోజు అయితే అవ్వలేదన్నమాట. బాబా గారు అయితే నన్ను రప్పించుకోలేదు. సో ఇంకా మనం ఏంటి ఈరోజు అయితే అక్షింతలు అయిపోయాయి. ఇంక ఫ్రెష్గా అప్పటికప్పుడు కొంచెం ఆవనేయ పసుపు వేసుకొని అక్షింతలు అయితే కలిపేసుకుంటున్నాను. సో ఇలా ఆ రోజు ఇంకా నెయ్యి దీపం పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఒక ప్లేట్లోని కొన్ని అక్షింతలు వేసుకొని ఆ తర్వాత మనం అది ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ అలాగే ఏకార్తులు ఉంటాయి కదా, ఆ దీపం కుందుళ్ళు కానీ పెట్టుకుని దాని మీద అక్షింతల కింద కుందు పైన ఏమో కుందు పెట్టుకుని సో అలాగే ఒత్తులు వేసుకోవడమే. ఆవని ఒత్తులు అయితేనో అది చూపించానా లేదా నాకు గుర్తులేదు. ఇక్కడ ఏంటంటే ట్రైపాడ్ అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ నేను 51 శనగలను అయితే గుచ్చుకుంటున్నానండి. పసుపు దారం, వైట్ దారానికి పసుపు పట్టించేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇదే కొంచెం ప్రాసెస్ అయితే ఒక 1/2 అవర్ ముందు లేచుంటే నాకు ఇంకా ఎర్లీగా అయిపోయేది. బట్ సండే అయినా సరే నార్మల్ పనులు ఉంటాయి కదా, సండే రోజు అయినా సరే మా వాళ్ళు లేట్గా లేవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఆ రోజే తొందరగా లేచి నాకు అస్సలు ఇరిటేషన్ రప్పిస్తారు. అందుకనేసి నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళు లేవక ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం నానినవి కాబట్టి దిగుతున్నాయి, ఒక్కొక్కటి అయితే అస్సలు దిగట్లేదు అనమాట. మెల్లిగా స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత అలా మన భక్తితోని ఓపికతోని చేస్తే మనకి అసాధ్యమైనది ఏమీ ఉండదు, అంతా కూడా సాధ్యమైపోతుంది అనమాట. సో ఇంకా గుచ్చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. దక్షిణామూర్తి ఫోటో అయితే నేను రీసెంట్గానే మా వాడు తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే ఇంకా దాన్ని అయితే హాల్లో నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలు చదువుకునేటప్పుడు ఆ ఫోటో ఉంటే మంచిదనేసి అంటే తెప్పించుకున్నాను, లేదంటే నాకు తెలీదు. ఇది ఎంత పెద్దది ఉంటే అంత మంచిదంట, చాలా పెద్ద సైజుకి చూశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదనమాట. సో ఇంక ఇదే దొరికింది. ఇది మరి పెద్దదే, ఇది ఇంకా పెద్దది ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఏ చోట ఉంటారో అటువైపు ఉంటే చాలా మంచిదట. బట్ అందుకోసం అయితే నేను హాల్లోనే పెట్టాను. హాల్లో తీసి నా దగ్గర బాబా విగ్రహం అయితే లేదండి, నేను ఒక్కొక్కటిగా పర్చేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. దానికోసం అయితే బాబా గారి విగ్రహం లేదు. యాక్చువల్గా నేను రీసెంట్గా తీసుకున్నాను యాంటిక్ ఫిన్స్ చిన్నవి. అందులో నేను ఎలిఫెంట్స్ తీసుకున్నాను, దాని బదులు బాబా విగ్రహం తీసుకుంటే సరిపోయేది. అన్ఎక్స్పెక్టెడ్గా అదే మిస్టేక్ అయిందనమాట. చాలా ఆలోచిస్తాను, లాస్ట్కి బిస్కెట్ అవుతాను, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే దక్షిణామూర్తి ఫోటోకి ఇంకా గంధము కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పువ్వులు లేకపోయినా సరే మనం గంధంతో అలంకరించుకుంటే పువ్వులు పెట్టినంత ఫలితం అయితే వస్తుందంట. నేను ఎక్కడో చూశాను అనమాట, అందుకోసం నేను కూడా పెట్టుకున్నాను. సో ఇంకా గులాబీలు అయితే తెప్పించుకున్నాను. అంత మరీ పువ్వులు ఎక్కువ తెప్పించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, అందుకోసం నేను కొన్ని పూలే తెప్పించుకుంటాను. ఇంకా ఉన్న వాటితోనే పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా ఎప్పుడు పెట్టుకున్నట్టు దీపం పెట్టేసుకుని దక్షిణామూర్తి ఫోటో అయితే పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను పూజా మందిర్లోనే చేసుకుంటాను, స్పెషల్గా అంటూ ఏమి ఉండదు గురు పౌర్ణమికి మనకి. కాకపోతే నాకు ఈ ఫోటో పెట్టుకోవడానికి పూజా మందిరంలో ప్లేస్ లేదనేసి ఇక్కడైతే పెట్టుకున్నానండి. అంతే, అంత స్పెషల్గా ఏం కాదు, జస్ట్ కొబ్బరికాయ శనగలు ప్రసాదం అంతే. ఇంక నేను ఏమీ చేయలేదు, సింపుల్గానే చేసుకున్నాను. దీపాలు మాత్రం
నాకు నిండుగా ఉంటే చాలా ఇష్టం అనమాట. నాకు దీపాల వెలుగులో అలా కూర్చోవాలని అనిపిస్తుంది. కాకపోతే ఇంకా పనులు ఉంటాయి కదా. నాకు మార్నింగ్ టైంలో చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంటుంది చూడండి ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మో బాబోయ్ అసలు హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది అనమాట. అరుపులు, కేకలు. అంటే వాళ్ళు రెడీ అవ్వరు, ఏడిపిస్తారని కాదు, నాకే ఫాస్ట్గా అయిపోవాలి. ఒక పక్క బ్రేక్ఫాస్ట్, కర్రీ ప్రిపేర్ చేయడంలో కొంచెం అది నాకు కంగారు అనిపిస్తుంది. నేను అరిచేస్తానన్నమాట పిల్లల మీద. అంటే హెల్ప్ అంటూ ఉండదు పిల్లలు హెల్ప్ చేయడానికి. ఇంకా మా పెద్దోడు ఇంకా కొంచెం హెల్ప్ చేస్తాడు, కానీ చిన్నోడు అయితే పని దొంగ అనమాట. సో ఇప్పుడైతే పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. సో నేను ఎవ్రీడే ఆంజనేయ స్వామి కుంకుమతో పాటు కుబేరం కుంకుమ కూడా నేను పూజ చేసుకునేది పెట్టుకుంటానండి. సో నాకు చాలా ఇష్టం అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. శనగలు అయితే ఇంకా 4 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఉడికినాయా లేదా మళ్ళీ విజిల్ పెట్టాలా అని ట్రై చేస్తున్నాను అనమాట. ఇదేమో మూత రావట్లేదు. ఫైనల్గా అయితే తీసేసాను. ఒక స్పూన్తో పట్టుకుని ఇలాగ చిల్లులు గరిటతో వాటర్ రాకుండానే జస్ట్ నేను అలా ఒకే చేత్తో మొబైల్ చూస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. సో పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు శనగ ఉడికిందా లేదా, పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఆ రోజు అయితే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసుకొని మనం ఉడికినవి పెట్టుకోవచ్చు ప్రసాదం కింద. అలాగే పిల్లలు తినొచ్చు, ఆవుకు పెట్టవచ్చు, లేదంటే పక్క వాళ్ళందరికీ పంచి పెట్టవచ్చు. నేనైతే యాక్చువల్గా టెంపుల్కి తీసుకువెళ్ళిపోదాము, అక్కడ అందరికీ కూడా స్పూన్తో పంచి పెడదామని అనుకున్నాను. బట్ ఇంకా జరగలేదు. ఇంకా ఆవుకు పెట్టేసి పిల్లలకి పెట్టేసి ఇంకా పక్క వాళ్ళకి పెడదామనేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఈలోపు టీ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈలోపు నేనంటే నాన్ వెజ్ తిన్నా కానండి సండే, మిగతా అందరికీ లేకపోతే అసలు ఊరుకోరు. సో నార్మల్ డేస్లో ఇంకా నేను ఏదైనా తిన్నా సరే వాళ్ళకైతే ఇంక చికెను, మా చిన్నోడైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయమన్నాడండి. ఇంకా ఏం చేస్తాను, ఇంకా చెయ్యను అన్నా సరే వదలలేదనమాట. సో ఇంత వంట చేస్తూ ఏంటంటే నేను ఏదో టైంలో చెయ్యి కాల్చుకుంటూ ఉంటాను. లాస్ట్ టైం కూడా చాలా గట్టిగా కాల్చుకున్నాను. ఈసారి కూడా చూసారు కదా, వెంటనే అయితే నా బ్లాక్ శరీరం మీద కనిపించట్లేదు, కానీ అదే వైట్ అయితే సో ఇంకా చాలా బొబ్బు కట్టేసింది అనమాట. సో ఇంకా ఈరోజు మటన్ కర్రీ అయితే చేశానండి. కొద్దిగా చికెన్ అయితే చేశాను. మటన్ మా వారికి చాలా ఇష్టం. ఈ మధ్య చికెన్ తిని బోర్ కొడుతుంటే ఆయనకి స్పెషల్గాను. సో మిగతా వాళ్ళకైతే చికెన్. ఇంకా బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టానండి. ఇది నేను గ్రోసరీస్ తెప్పించుకున్నాను అనమాట. సో వాళ్ళకైతే చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. చికెన్లోనే కొంచెం చికెన్ తీసేసి బట్ ఆ రోజు అయితే చాలా స్పైసీ వేసేసానండి. ఎందుకంటే నేను టేస్ట్ చూడను, ఇంకా వాళ్ళని చూడమంటే ఇంకా సరిగా రారు టీవీ మొబైల్స్లో పడి. ఇంకా నార్మల్గా ఎక్కువ స్పైసెస్ అంటే బిర్యానీ అవి వేయలేదు, కానీ కొంచెం కారమే మ్యాగ్నేట్ చేశాను. అలాగే బిర్యానీ తాలింపు చేసేటప్పుడు కూడా ఎక్కువ కారం వేసినట్టున్నాను. అదైతే కొంచెం ఘాటుగా మా వాళ్ళు ఇంకా సో ఇంక వర్షం కాబట్టి స్పైసీగా తిన్నారనమాట ఈరోజు అయితే బిర్యానీ. సో కుక్కర్లో ఈజీగా చేసేసాను, ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.